మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరూ మారు మనసు పొందునుగాక. యేసయ్య మాటలు వినుగాక. హల్లెలూయా. ఈరోజు చిన్న ఉపమానం చెప్పుకుందాం. అన్నయ్యలు, తమ్ముళ్ళు, మరి అలాగే జాగ్రత్తగా వినండి. మరి ఈ ఉపమానం ఏంటంటే, ఒక బైకు, ఒక మనిషి. బైక్ ఖరీదు 2 లక్షలు అనుకోండి, మనిషి ఖరీదు 2 కోట్లు అనుకోండి. బైక్లో ఏం పోస్తారు? బైక్ వెళ్ళాలంటే పెట్రోల్ పోస్తారు. మనిషి పరిపూర్ణంగా పరిశుభ్రంగా ఉండాలంటే మంచి మంచి ఆహారాలు తీసుకోవాలి. ఇదే కదా. తమ్ముడైనా అన్నయ్యైనా జాగ్రత్తగా విని ఆలోచించండి. ఇప్పుడు బైక్లో ఒక మంచి నూనె కానీ, కిసనాలు కానీ, పాలు కానీ, పందర్ నీళ్ళు కానీ ఏమంటే పోస్తారా? పోయిరు. ఎందుకంటే ఆ ఇంజిన్ ఆగిపోతుంది. అది పెట్రోల్ వేస్తేనే పనిచేస్తుంది ఆ ఇంజిన్, ఈ పోతే పనిచేయదు. కానీ ఈ మనిషి మరి ఇంజిన్ ఏం పోతున్నారు? సారా, ఇసుకి, రమ్ము, బ్యాందీ, కళ్ళు, కైని, గుట్టక, సిగరెట్ పొగ, చుట్ట పొగ, ఇన్ని పోసేస్తే ఇంజిన్ ఏమవుతుంది? ఇది దేవుడిచ్చిన ఇంజిన్. ఈ దేవుడిచ్చిన ఇంజిన్ ఎప్పుడు ఆగాలో అది దేవుడికి తెలుసు, ఎప్పుడు ఆగిపోతుందో దేవుడికి తెలుసు. కానీ ఈ మధ్యలో మనం ఏం చేసుకుంటున్నాం? శకం వయస్సులోనే, శకం మధ్యలోనే ఈ ఇంజిన్ ఆపేసుకుంటున్నాం. శకం మధ్యలోనే ఆపేసుకుంటున్నాం. చాలామంది ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న వయసుల్లో మరణిస్తున్నారు. చిన్న చిన్న కాలంలో ఇలా చేస్తున్నారు. కానీ దేవుడిచ్చిన ఆవుసు ఈ ఇంజిన్కి ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది, అప్పుడే అవుతుంది దేవుడు చెప్పినట్టు. కానీ మన చేతులారా మనమే ఆపేసుకుంటున్నాం ఇంజిన్. మరి యేసయ్య రక్తం తీసుకుంటున్నాం, యేసయ్య శరీరం తీసుకుంటున్నాం. అదే నోటితో కైన తాగుతున్నాడు, సొట్టు కాలుతున్నాడు, బీడీ కాలుతున్నాడు, సిగరెట్ కాలుతున్నాడు, సారా తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, ఇసుక తాగుతున్నాడు. లోనికి వెళ్ళి అది ఇది ఏమవుతుందంటే ఒక భయంకరమైన రోగం అవుతుంది. ఆ రోగం వచ్చినప్పుడు చాలామంది నిద్రిస్తున్నారు. ఒక మందు మీద ఈ మధ్య ప్రాణం తాగితే మంచి హానికారం అని ఉంటుంది. అదే ఏం చేస్తున్నారు? మనిషి ఇంజిన్కి పోస్తున్నారు. దేవుడు చెప్పిన మాటలు వినాలి. మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం మన చేతులారా. మన కుటుంబాలు మనమే పాడు చేసుకుంటున్నాం చేతులారా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.